గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చూడండి, చిట్టి చిట్టి కాకరకాయలు. ఈ కాకరకాయలు మీకు మిద్దె తోటలో చూపించూ ఉంటాను షార్ట్స్లో. సో ఇంతే ఉంటాయి కాకరకాయలు. చాలా వచ్చాయి, అంటే ఇన్ని వచ్చాయన్నమాట. ఈ రోజుకి ఇన్ని వచ్చాయన్నమాట. చాలా ఏం కాదు ఇవి. సో దీన్ని మనం ఎక్కువగా చక్కగా టేస్టీగా ఎక్కువ కర్రీ లాగా చేసుకోవాలంటే మనం పులుసు కూర పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పులుసు కూరకి అంటే పులుసు అంటే జనరల్గా ఏంటంటే చింతపండు ఎక్కువగా వేస్తేనేమో చింతపండు కావాలంటే వేసుకోవచ్చు పులుసు కోసం. లేదంటే టమాటాలు మంచిగా ఉంటే కనుక మంచిగా టేస్ట్. ఇది మన తోటలోవి, ఇవి కూడా మన తోటలోవే. చూడండి, ఇక్కడ మెంతికూర ఉంది, ఇది కూడా మన తోటలో. ఇక్కడ చూడండి, ధనియా, కొత్తిమీర, ఇది కూడా మన తోటలోదే. కరివేపాకు కూడా మన తోటలోదే. ఈ కాకరకాయలు కూడా మన తోటలోవే. ఇన్ని ఉన్నాయి మన తోటలో, చూసారా? మిద్దె తోటలో ఇన్ని ఉన్నాయి మన తోటలో. ఓకే. సో మనం కూర ఎక్కువగా కావాలి అంటే అంటుకూరలాగా చేసుకోవాలంటే పులుసు వేసి చేసుకుంటే టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ పులుసుకి అంటే మనం చింతపండు వాడతాం జనరల్గా. చింతపండు లేకున్నా కానీ మనం ఎక్కువగా ఈ ఒక 2-3 టమాటాలు, మంచి టమాటాలు, జ్యూసీ టమాటాలు, మన ఇంట్లో పడిన న్యాచురల్ టమాటాలు అవుతాయి కనుక ఇవి వేసుకుంటే కనుక ఈ పులుసు అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకే. సో ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే, ఎంత ఆరోగ్యానికి ఎంత మంచిది. ఇదైతే చెప్పాల్సిన అవసరం లేదు కదా. కాకరకాయ ఎంత మంచిది, కొద్ది చేదున్నా కానీ కాకరకాయ అనేది మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. అదైతే తెలుసు కదా ఫ్రెండ్స్ మీకు. ఇదేంటంటే వెల్లుల్లి కచ్చాపిచ్చా కొట్టేసేసాను, వెల్లుల్లి. ఓకే. సో ఇంకా ఇదైతే అల్లం వెల్లుల్లి మిక్స్డ్ది. సో ఇదైతే ఆనియన్ అండ్ మిరపకాయ కట్ చేసి పెట్టాను, పచ్చిమిర్చి. ఓకే. సో దీంట్లో నేను ఇంకా ఏమేమి వేస్తానంటే, మన కర్రీలోనైతే పులుసు నేను యూజ్ చేయను, మీకు చూపించడం కోసమే పెట్టాను. ఇక్కడ టమాటో కట్ చేసి పెట్టాను, ఇంకొక టమాటో ఉంది, ఇంకొక టమాటా, చిన్న టమాటాలు 2 వేస్తాను ఇంకా. ఓకేనా? సో ఇది చూడండి, ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలా. సో ఇది చూడండి, ఇది జీలకర్ర కాస్త ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకుంటాను. ఇది చూడండి, మెంతుల పొడి. సో ఇవన్నీ వేస్తాను. వీటితో పాటు బెల్లం పొడి వేస్తాను కొద్దిగా. మన న్యాచురల్ బెల్లం ఉంది, మేము న్యాచురల్ బెల్లమే యూజ్ చేస్తాము. న్యాచురల్ బెల్లం పొడి వేస్తాను ఫ్రెండ్స్. ఓకే. సో వీటన్నిటితోటి కూర ఎలా చేయాలి, పులుసు కూర, కాకరకాయ పులుసు కూర ఎలా చేయాలనేది ఈరోజు మీరు చూడబోతున్నారన్నమాట. ఓకేనా? చూడండి, మనము కర్రీ చేసేటప్పుడు జనరల్గా అయితే ఏ కర్రీ చేయాలన్నా మనం మెంతికూర వేయాలంటే కనుక ఫస్ట్ ఆయిల్, ఇది చూడండి ఆయిల్ వేసేసాను. దీంట్లో మేము గానుగ నూనె వాడతాం, ఇది పల్లి నూనె వేసాను. సో ఈ మెంతికూర ఫస్ట్ దాంట్లో వేసేసేయాలి ఫ్రెండ్స్. వేసాక కాస్త ఫ్రై అవ్వాలి. కాస్త ఫ్రై అంటే కాసేపు మూత పెట్టాలి, తప్పదు. సో ఎందుకంటే మళ్ళీ చిటపట అంటూ మీదకు వస్తుంది కదా. సో కాస్త మూత పెట్టేసేసి కొద్దిగా సిమ్లో పెట్టుకొని అది కొద్దిగా వేగాక మనం పోపు గింజలు అవసరమైతే వేసుకోవచ్చు, లేదంటే అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు పోపు గింజలు నా దృష్టిలో అయితే. ఎందుకంటే ఇన్ని పొళ్ళన్నీ వేస్తున్నాం కదా. సో పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. మీకు టేస్ట్గా కావాలంటే మినప్పప్పు, జీలకర్ర అలా వేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది చూడండి వేగుతుంది. ఇది తడిగా ఉంటుంది కాబట్టి మనకి మినప్పప్పు మన మెంతి కర్రీ లీవ్స్ సో కాస్త మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి నేను మూత పెట్టాను అనమాట. దాన్ని మీ పోపు గింజలు వేసుకోవాలంటే కొద్దిగా మినప్పప్పు, సో జీలకర్ర, తర్వాత ఆవాలు వేసేసుకొని చక్కగా కొద్దిగా కలిపేసేస్తూ ఉండండి. దీంట్లోనే మీరు పసుపు వేయండి. మా ఇంట్లోదే పసుపు. ఈ పసుపు కూడా నా మిద్దె తోటలో పసుపు చాలా పండించాను. ఈసారి అయితే చాలా వచ్చింది ఫ్రెండ్స్. రియల్గా నేను అనుకోలేదు అంత వస్తుందని. సో ఆ తర్వాత మనము ఆనియన్ పీసెస్, మిరపకాయ కట్ చేసాం కదా, గ్రీన్ మిర్చి, అది కూడా వేసేసేయాలి. సో అది కూడా వేసేసి ఒకసారి కలిపేసేసి ఆ తర్వాత కరివేపత్త. నేను ఊరికే చెప్తున్నాను మా తోటలోది అని చెప్పేసి మీకు కోపం వస్తుందా ఫ్రెండ్స్? కోపం వస్తే అదే కోపంతో మీరు పెంచుకోవడానికి ట్రై చేయండి అంతే. కోపం వస్తే నేనేం చేయలేను. ఓకేనా?
రండి, వస్తే తినడానికి రండి, పెడతాను హ్యాపీగా. అప్పుడు తెలుస్తుంది ఇంకా. తినడానికి వచ్చారనుకోండి, ఒకరోజు తింటే చాలు, ఇంకా మళ్ళీ అబ్బా ఇలాంటి ఫుడ్ కావాలి, ఇలా అని వెతుక్కుంటూ ఉంటారు. వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనం ఏంటంటే మన మిద్దె తోటలో మనం కొన్ని పంటలైనా కానీ చూడండి, కొత్తిమీర అన్నాను, మెంతికూర అన్నాను, సో కరివేపాకు అన్నాను, టమాటాలు అన్నాను, ఇవి ఇంతవరకైనా మనం మిద్దె తోటలో పెంచుకోగలిగితే చాలా చాలా అదృష్టవంతులమనే చెప్పుకోవాలి. రెగ్యులర్ వాడతాం కదా అన్నిట్లో, ఇలాంటివన్నా మనం పండించడానికి ట్రై చేయాలి. ఏముంది, అన్ని తొట్లోనే, మా ఇంట్లో కూడా పైన మిద్దె తోటలోనే అన్ని తొట్లోనే వేస్తాను ఫ్రెండ్స్. మీకు ఏదైనా అడ్వైజెస్ కావాలంటే అడగండి, నేను చెప్తాను. ఓకే, మిద్దె తోటలో ఎలాంటివి ఎలా పెంచాలో అడగండి, చెప్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఆనియన్ కూడా వేసాను. ఆ తర్వాత మన కరివేపత్తి కూడా వేసాను. ఈ కరివేపాకు వేసాక కొద్దిగా వేగాయి కదా ఫ్రెండ్స్. వేగినప్పుడు మనము ఇలాగ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నాం కదా చక్కగా. నేనైతే ఇవి చిన్నవి కాబట్టి నిలువుగా కట్ చేస్తాను చిట్టి కాకరకాయలు. చూడు ఎంత ఇష్టంగా, ఎంత అందంగా పలుకుతాను చిట్టి కాకరకాయలు అనేసి. మళ్ళీ అంతే, ఇష్టంగా ఉంటే ఇష్టంగా పెంచుకున్నవి ఇష్టంగా తినాలనిపిస్తుంది, ఇష్టంగా ఉండాలనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా చెప్తూ పోతే నిజంగా మీకు కోపం వస్తుంది. ఇది ఒక్కసారి కలిపేసేసి మనము కాకరకాయ వేసుకున్నాం కదా, ఇది ఒక్కసారి కలిపేసి మధ్యలో చూడండి ఇలా గ్యాప్ పెట్టేసేసాను కదా. ఈ గ్యాప్లో ఏం చేయాలంటే కట్ చేసి ఇది కచ్చాపిచ్చే దంచుకున్న మన వెల్లుల్లి ఉంది కదా, వెల్లుల్లిపాయలు, గార్లిక్, దాంట్లో వేసేసేసి, ఓకే, దాంట్లో వేసేసి ఇలాగా కప్పి పెట్టేసేసేయాలి దీన్ని. ఈ చుట్టుపక్కల ఇదంతా కప్పి పెట్టేసేసి క్లోజ్ చేసేసేయాలి ఫ్రెండ్స్. ఇది మూత పెట్టేసేసేయాలి. మూత పెట్టేసేసి దీన్ని మనం సిమ్లో పెట్టాలి. సో ఫ్లేమ్ని కాస్త సిమ్లో పెట్టుకోవాలి. సో ఫ్లేమ్ ఉంది కదా, కాస్తంత సిమ్లో పెట్టుకోవాలి. డైరెక్ట్గా అట్లా హీట్ ఎక్కువగా రాకుండా కొద్దిగా తగ్గించి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కాసేపు మగ్గనిచ్చాక దాంట్లో సాల్ట్ వేసేసుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు పైనుంచి సాల్ట్ వేసేస్తాను ఒక 2 మినిట్స్లో. ఓకే, బాగా మగ్గినాక ఆ తర్వాత ఇవి కూడా వేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా మగ్గింది కదా, మన వెల్లుల్లి వేసాక మగ్గాక దీంట్లో టమాటో, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సాల్ట్ కూడా వేసేసాను. సాల్ట్ వేస్తే ఏంటంటే దాంట్లో ఉడకడానికి నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. కొద్దిగా మెంతిపొడి వేస్తున్నాను. మెంతికూర వేసుకున్నా కానీ ఆ మెంతికూర టేస్ట్ మెంతికూరదే, మెంతిపొడి టేస్ట్ మెంతిపొడిదే ఫ్రెండ్స్. ఇలా వేసుకున్నాక ఒకసారి కలిపేసేసి, మనం ఆల్రెడీ టమాటాలు వేసుకున్నాం కాబట్టి దీంట్లో మనకి పులుపు కావాలి అంటేనే కొద్దిగా వేసుకోండి, మన చింతపండు కలిపిన పులుసు. లేదంటే ఆ టమాటాల్లో పులుపు సరిపోతుంది యాక్చువల్గా. సో మీకోసం వేస్తాను. చూడండి, కొద్దిగానే లైట్గా వేస్తున్నాను. ఒక 2 రెమ్మలు నానబెట్టి దాన్ని పులుసు వేసాను అనమాట. ఇలా వేసుకున్నాను కదా. ఇలా వేసుకున్నాక దీంట్లో చూడండి 1 స్పూన్ బెల్లం పొడి. ఇది న్యాచురల్ బెల్లం ఫ్రెండ్స్. ఇది 1 స్పూన్ మాత్రమే వేసేసి, ఓకే, దీంట్లో చూడండి ఎలా ఉంది. అబ్బా, ఏం మజా వస్తుంది. స్మెల్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, నేను మొత్తం మసాలా అంటే నేను చూసారా, ఇది మన ఎండుమిర్చి, ధనియాలు, పప్పులు అన్నీ కలిపి చేస్తాను. మసాలా పొడి అంటే కూర మసాలా లాగా అనమాట. సో ఇది వేసేసుకొని, ఓకే, ఒక్కసారి కలిపేసేసి, ఓకే ఫ్రెండ్స్. ఆ తర్వాత దీంట్లో ఇంకొకటి ఉంది కదా, దీంట్లో వేయాల్సింది మనం మెంతి పొడి అయితే వేసాను, కొద్దిగా వేడి కావాలని నూనెలో అలాగా. సో ఇది జీలకర్ర పొడి వేసేసి ఇంకా అయిపోయింది. చూడండి ఎంత కొద్దిగా ఉన్నాయి మన కాకరకాయలు, కానీ ఎంత అయిపోయింది చూడండి కూర. అవునా? ఇలాగ మనం సో కొద్దిగా దానికి కూడా మనం చాలా ఎక్కువగా కూడా కర్రీలాగా తయారు చేసుకోవచ్చు అనమాట. పులుసు కర్రీలాగా చేసుకుంటే ఎక్కువగా అవుతుంది.
ఓకే. సో కాస్తని ఒక చిన్న గ్లాస్ తోటి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసి తక్కువగా పెట్టేసేయాలి, సిమ్లో పెట్టేసేయాలి, బాగా తక్కువలో పెట్టేసేసి స్టవ్ని కాసేపు అలాగే మూత పెట్టి పెట్టేసేసేయాలి. అంతే ఫ్రెండ్స్, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా. ఇలా చేసిన కర్రీ మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే లేదు. ఒక 2 రోజులు చక్కగా 2 రోజులు 3 రోజులు కూడా తినొచ్చు ఫ్రెండ్స్. గమ్మత్ ఏంటంటే మా వారు తింటారు కదా అనిపిస్తుంది, ఆయనకు డయాబెటిక్ కాబట్టి. కానీ తనకు అంత ఇష్టం ఉండదు. ఏం చేస్తాం, నేనే తినేస్తాను. నాకు చాలా ఇష్టం. నేనైతే అసలు ఏది వదలను, అన్నీ తినేస్తాను. అన్నీ తినాలి ఫ్రెండ్స్. అన్నిట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగామైన విటమిన్స్ ఉంటాయి కదా. సో అన్నీ తినేసేయాలి. మనం ఇలాగ మగ్గడానికి పెట్టేసాను కొద్దిసేపు. సో లాస్ట్కి మనము ఇంకా అయిపోయింది అన్న టైంలో మనం కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పైనుంచి వేసేసుకుంటే అయిపోయింది ఫ్రెండ్స్. అంతే, కాకరకాయ పులుసు. ఇంకా రేపు మాత్రం చూడండి, వంకాయలు మన చెట్టుకు వచ్చినవే వంకాయలు. ఇది ముళ్ళు వంకాయ, ఎంతలో ఉన్నాయి చూడండి ముళ్ళు. ఆకులకి ఈ వంకాయ చెట్టు ఆకులకి బాగా ముళ్ళు ఉంటాయి, ఈ కాయకం పైన ముళ్ళు ఉన్నాయి. దించేటప్పుడు భలే కష్టమైంది. నేను సీజర్ వెతుక్కొని సీజర్ తీసుకొని పోవాల్సి వచ్చింది దీన్ని దించడానికి. సో ఇది ముళ్ళ వంకాయ ఇది. సో ఇవేమో వైట్ ఎగ్ లాగా ఉన్నాయి కదా, వైట్ వంకాయలు. సో ఇవి నేను రేపు చేస్తాను. ఈరోజు అనుకున్నాను కానీ ఇంకా ఈ కర్రీ సరిపోతుంది మాకు. సో నిన్న సాంబార్ కూడా ఉంది, గుమ్మడికాయ వేసి సాంబార్ చేశాను. చూడండి, ఇది మెంతి కూర, ఇది కొత్తిమీర అని చెప్పాను కదా. మా తోటలో కొత్తిమీర, మా తోటలో మెంతి కూర, మా తోటలో అన్నీ మా తోటలోవి మా తోటలో. ఇది రేపు చేస్తాను వంకాయ కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజుకి ఇంతే. సో థ్యాంక్ యూ సో మచ్, సీ యూ. ఈ వీడియో తీస్తూ చేశాను, ఎలా ఉంటుందో అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ ఎంత గుమ్మగుమ్మలాడుతుందో అంత టేస్టీగా ఉంది. వచ్చేయండి ఫ్రెండ్స్. ఓకే. సో ఈ కాకరకాయలో విటమిన్ సి ఉంటుంది. ఓకే, ఇంకా తక్కువ క్యాలరీస్ ఉంటాయంట. సో అంటే బాగా ఫ్యాట్ ఎక్కువగా లావు ఎక్కువగా ఉన్న వాళ్ళకి క్యాలరీస్ తక్కువ కావాలంటే ఇది ఎక్కువగా తింటే మంచిది. ఇంకా డయాబెటిక్ వాళ్ళకి కూడా ఈ వెజిటబుల్ చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏంటంటే బాడీ డిటాక్సిఫికేషన్ చేస్తుందంట. చూడండి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, మరి ఎందుకు వదులుతామా మనం ఇలాంటివి. మనకి బెనిఫిట్ ఉన్నవి కావాలి, కానీ అది చేదు ఉందా వగరు ఉందా ఇది కాదు. టేస్ట్ అని చూస్తే సో మన బాడీ హెల్త్కి మెయింటెనెన్స్ అవ్వదు. టేస్ట్ అంటే మనం టేస్ట్ని క్రియేట్ చేసుకోవాలి. చూడండి ఎంత టేస్టీగా ఉంది తెలుసా. అది చేదు అనేది లేనే లేదు దాంట్లో. బెల్లం వేసాం కదా, న్యాచురల్ ఫుడ్ అన్నీ మనం న్యాచురల్ వేసేసాం అంతా. మెంతికూర అంటే, కొత్తిమీర అంటే, కరివేపాకు అంటే. ఓకే, సో దాంతోపాటు జీలకర్ర పొడి వేసాము, మెంతి పొడి కొద్దిగా వేసాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. స్టార్టింగ్లో గార్లిక్ మంచి కచ్చాపిచ్చా దంచి ఆ ఫ్లేవరు చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. చూశాను, చాలా టేస్టీగా ఉంది. వచ్చేయండి. ఓకే, దెన్ సీ యూ, బాయ్ బాయ్.